ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలరంటే మంచి నాయకుడు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు, ఎవరికాడ ఇబ్బంది చేయడు, అందరికీ ఎవరితో వ్యతిరేకత ఉన్న నాయకుడు కాదు, అందరికి మంచి నాయకుడు కాబట్టి అతను వస్తాడు అనుకోండి. ఏపీలో ఎవరు గెలవచ్చు? జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకోండి. ఎట్ట చెప్పగలుగుతుండే ఒక విలేజ్కి వెళితే ఒక సచివాలయం ఉంది, ఒక విలేజ్ క్లినిక్ ఉంది, ఇలాంటివన్నీ కట్టుండే ఏ ప్రభుత్వంలో ఉన్నాయి? పోతే ఒక ఇంటికి బాగుండిన ముసలాంకి పింఛన్ ఇస్తున్నారా? దేంట్లో ఒక అమ్మఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ దేంట్లో అయినా బెస్ట్ అనిపిస్తుంది. కానీ అభివృద్ధి అంటున్నాం, ఇదంతా అభివృద్ధి అవ్వటంలా. టీడీపీ అసలు అభివృద్ధి చేయలేదని చెప్తుంది. టీబుద్ధి అంటుంది కానీ పిల్లోడు తినడానికి తిండి లేనప్పుడు పిల్లోడు లక్షణంగా చదువుకొని పైకి వస్తే వాడు ఎక్కడైనా జాబ్ చేసుకొని బతకగలుగుతాడు. అదే ఆ పిల్లోడు చదువు అని లేకపోతే మన ఇంటికాడ ఏరే వాడికి పనికి పోవాల్సింది కదా. అది నాకు జగనే గెలుస్తుంది. అదే రోలర్ వచ్చి ఆదాలు గెలుస్తుంది. ఏపీలో ఎవరు గెలవచ్చు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఎలా చెప్పగలరు? 303 యాక్ట్ తీసుకొచ్చి రైతుల్ని దగా చేసిన కాబట్టి 100% గెలుస్తున్నాడు. అది 100% గెలుస్తున్నాడు చంద్రబాబు. వైసీపీ కూడా మేము గెలుస్తామంటారు. అదంతా ఉత్తమాట. ఏజెంట్లు పెట్టుకునే దానికి చెప్తున్నారు అంతే. ఏజెంట్ల కోసం చెప్తున్నారు. 100% వాళ్ళు చేసి చంద్రబాబే. 150 సీట్లు, 170 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. 150 స్థానాల్లో చంద్రబాబు గెలుస్తున్నాడు. అభివృద్ధి సంక్షేమ పథకాలు బాగా చేస్తాం. ఏం అంతా జీరో, అంతా జీరో. ఆ లేబర్ అనే వాళ్ళే ఎక్కువ టీడీపీ చేశారు. వాళ్ళు ఇచ్చిన పథకాలే మనకు ఎక్కువ, వాళ్ళు తీసుకున్న వాళ్ళ మనకు ఎక్కువ ఓట్లు వేశారు. అది నెల్లూరు రూరల్ సీతారెడ్డి గెలుస్తున్నాడు. సీతారెడ్డి అందుబాటులో ఉంటాడు కాబట్టి. ఇంతకుముందు తెలుగుదేశంలో మోసం చేసి పోయింది కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి. అందులో రూరల్లో సీతారెడ్డి ఖచ్చితంగా గెలుస్తున్నాడు. అది బీపారం తీసుకొని కొంచెం వెళ్ళిపోయాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి. అందువల్ల ఇతను సీతారెడ్డి 100% గెలుస్తున్నాడు. మారినా ఆయన చేసిన అరాచకానికి మారాడు. అది జగన్ చేసిన అరాచకానికి 100% నెల్లూరులో 10 సీట్లు టీడీపీ గెలుస్తుంది. 10 సీట్లు. ఏపీలో ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ గెలుస్తుంది. ఎందుకని సార్? వాళ్ళు చేసిన పనులు, దుర్మార్గాలు, వ్యతిరేక పాలన, వైసీపీ దాని మీద వ్యతిరేకతో జనాల్లో మార్పు వచ్చింది. దానివల్ల ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది. అంటే వైసీపీ కూడా మేము అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ఇచ్చాం, మేమే గెలుస్తాం. వాళ్ళు చెప్పుకుంటున్నారు సంక్షేమ పథకాలు ఏమో వాళ్ళు చేయలేదు, అభివృద్ధి ఏం చేయలేదు. సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది, అది ప్రతి ఒక్కరు చేసేదే. వాళ్ళు చెప్పుకోవటమే కానీ యాడ్ చేశారు, ఏం చేశారు? ఎక్కడ ఒక అభివృద్ధి లేదు. పోలవరం పోయింది, నుంచి మన రాజధాని అసలు చెప్పుకునేదానికే మనకి రాజధాని అనేది ఎక్కడ లేదు. ఏడుంది చెప్పుకునేదానికి? నెల్లూరు రూరల్ ఎవరు గెలవచ్చు? నెల్లూరు రూరల్ సీతారెడ్డి గెలుస్తాడు. మేము తిరిగాము కాబట్టి జనాల వాతావరణం అంతా తెలుసు కాబట్టి అక్కడక్కడ ఎంక్వైరీ చేసాము ఏది వస్తుందని. చెప్పుకున్నారు. టీడీపీ అయితే మాకు తెలిసి 20,000 పైన మెజార్టీతో గెలుస్తుంది సీతారెడ్డి. ఖచ్చితంగా వస్తుంది. జనాల్లో మార్పు ఉంది. ఆయన మంచి వర్కరు. ఏడపోయినా చిన్న కన్నా వాళ్ళు ఎవరైనా కలవచ్చు. వాళ్ళు కలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి జనాల్లో ఇది ఉంది కాబట్టి సీతారెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. ఏపీలో ఎవరు గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారు ఈ 2024 జరిగిన ఎన్నికల్లో? ప్రస్తుతానికైతే ఆంధ్రాలో ఉన్న అనాలిసిస్ ప్రకారం 2 పార్టీలు 3 పార్టీలు కలిపి వస్తున్నారు. జగన్ సింగిల్గానే వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ అందరూ లేడీస్ ఉన్న ఓటింగ్ శాతం ప్రకారం జగనే వస్తాడని అనుకుంటున్నాను. టీడీపీ మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, ఒక్క సంక్షేమ పథకాలు ఇచ్చారు అని అంటున్నారు. మీరేమంటారు? అభివృద్ధి అనేది ఇప్పటికిప్పుడే జరిగేది కాదు, క్రమేణా జరుగుతూ ఉంటుంది. కానీ మహిళలకి బాగా లబ్ధి పొందింది, అందువల్ల మహిళల ఓటింగ్ శాతమే పెరిగింది కాబట్టి జగనే రావచ్చని. నెల్లూరు రూరల్లో ఎవరు గెలవచ్చు? నెల్లూరు రూరల్లో ఇద్దరు గట్టి నాయకులే. ఇద్దరిలో ఎవరైనా పోటాపోటీగానే ఉంది. ఆదాల వస్తాడని అనుకుంటున్నాం. ఆదాల అంటే ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి కూడా నాయకుడు బాగా చేస్తాడు, కమిట్మెంట్కి బాగా చేస్తాడు. సో ఆయన వస్తాడని అనుకుంటున్నాం.
సార్ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? అయ్యా 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం చూశారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రభుత్వ విధానం బాగలేదనే ఉద్దేశంతో ఈసారి తెలుగుదేశానికి ఇవ్వాలని, కూటమికి ఇవ్వాలని చాలామంది అనుకుంటున్నారు. కూటమి వస్తుంది ప్రభుత్వం గ్యారంటీ. ఏ విధంగా చెప్పగలరు సార్? నేను చెప్పేదేముంది, మామూలుగా జనాలను బట్టే కదా. నేను కూడా జనాల్లో ఒక సభ్యుడినే. మేము ఏడన్నా ఒక దగ్గర చేరినప్పుడు ఇదే మాటలు. ఈ మధ్య నేను యూఎస్ఏకి కూడా పోయినా, అక్కడ కూడా ఇవే మాటలే. మన తెలుగు వాళ్ళు కలిస్తే ఎవరు గెలుస్తారనే సమాచారం తప్పనిసరిగా నా ఉద్దేశం ప్రకారం 125 పైన 135 లోపల వస్తాయి కూటమికి. వైసీపీ కూడా మేమే గెలుస్తామని ధీమా అది చెప్పుకోవచ్చు, దాని తప్పే ఉంది. వాళ్ళ ధీమా వాళ్ళది. మేము చేసిన పథకాలు జనాల్లోకి పోయి ఉన్నాయి కాబట్టి గ్యారంటీగా మేమే ఈసారి కూడా ప్రభుత్వం ఫార్మేషన్ చేస్తాం. అది విశాఖపట్నం నుంచి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇష్టం వాళ్ళది, దాంట్లో తప్పేం లేదు. నెల్లూరు రూరల్ ఎవరు గెలవచ్చు సార్? మేము అనుకోవడం ఈయనే గెలుస్తాడు, ఎవరు సార్? మన శ్రీధర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అట్లా చెప్పండి. ఈ జనాల్లో మార్పు వచ్చింది కాబట్టి. కానీ టఫ్ అయితే గెలిచినా, ఏపీఆర్ గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ 100కి 90% శ్రీకృష్ణారెడ్డి కొద్ది ఓట్ల తేడాతో గెలవచ్చని అనుకుంటున్నాను. వస్తుంది అనుకుంటున్నారు సార్? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వస్తుంది ఎందుకని? ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మామూలుగా వైసీపీ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. అది అందుకని ప్రజల్లో కూడా వ్యతిరేకత ఎక్కువైపోయింది. అభివృద్ధి లేదు, నిరుద్యోగం ప్రబలిపోయింది, ధరలు పెరిగిపోయినాయి. టోటల్గా పరిపాలన బాగలేదండి. అందుకని వైసీపీ కూడా 175 సీట్లు మేమే గెలుస్తామని ధీమా అది వాళ్ళ మైండ్ గేమ్ అండి. అది మైండ్ గేమ్లో వాళ్ళు చాలా పిహెచ్డి చేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళు అలాగే మాట్లాడుతారు. నెల్లూరు రూరల్ ఎవరు గెలవచ్చు సార్? నెల్లూరు శ్రీధర్ రెడ్డి. ఎట్లా చెప్పగలరు? ఎట్లా చెప్పగలరే ఉంది అండి. అతనికి ముందు వైసీపీలో ఉన్నాడు. వైసీపీలో ఒక వర్గం ఒక 50% అతనికి ఉంది ఓట్ బ్యాంకు. టీడీపీ యాడ్ అయిపోయింది. ఎందుకు గెలుపు? సింపుల్. నెల్లూరు రూరల్లో అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తున్నారు. రోడ్స్ చేయడం కానీ చాలా రోడ్స్ చేసి 150 కోట్ల వరకు చేస్తున్నారు వర్క్స్ అన్ని. అందువల్ల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తారని ఖచ్చితంగా మా నమ్మకం. అందరూ కూడా అదే అంటూ ఉన్నారు నెల్లూరు రూరల్ మొత్తం. ఏపీలో ఎవరు రావచ్చు సార్? జగన్మోహన్ రెడ్డి 110 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోతున్నారు మా అంచనా ప్రకారం. ఇంకా అది ఎక్స్పెక్టేషన్ ఇంకా మించవచ్చు కూడా. బాగా ఇంకా వేవ్ ఉంటే 130 దాకా కూడా వెళ్ళచ్చు. 130 దాకా కూడా వెళ్ళచ్చు. అంటే టీడీపీ మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది. అంటే ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేద వర్గాల్లో కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్లో కానీ బాగా పట్టుందండి. నేను ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తే నేను క్యాంపెయినింగ్ చేశాను అనమాట. సో ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలవబోతున్నారు. అదే మా అంచనా. ఏపీలో ఈసారి ఎవరు గెలవచ్చు సార్? ఈ గవర్నమెంట్ రాక్షస పాలన గది తీస్తున్నారు. చంద్రబాబు గారు 135 నుంచి 140 సీట్లు గవర్నమెంట్ పాలన అవుతాయి. 10 జిల్లాలో 10 సీట్లు వస్తాయి. పోతే రూరల్లో చేదరెడ్డి అని ఆయన అర్ధరాత్రిలో ఫోన్ చేసినా ఇంటికి ఏ సమస్య వచ్చినా ముందుకు వస్తాడు. ఏ నాయకుడైనా కూడా చేదరెడ్డితో పోల్చుకుంటే ఏ లేదు. కరోనా టైంలో కూడా జనాల మధ్యలో ఉండి ప్రతినిత్యం జనాలని కోటమిరెడ్డి చేదరెడ్డి గారు మనుషుని నాయకుడు. ప్రజల్లో ప్రతినిత్యం ప్రజల్లో మీకేం కావాలా, మీ అవసరాలు ఏంది ఆయన మనుషుని నాయకుడు. బ్రహ్మాండంగా 10 నెల్లూరు జిల్లాలు వస్తాయి. గవర్నమెంట్ 135 నుంచి 140 సీట్లు గవర్నమెంట్ చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది. వైసీపీ కొత్త కోతలు ఏమి రాదు. కొత్త కోతలు దౌర్జన్యాలు నరంతకులు వాళ్ళు తొట్టతోలుతురు చూసి కరుణ. ఆ కరుణ కాడికి ప్రమాదం ఏది వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన. కనీసం బ్రహ్మంగారు చెప్పాడు. ఏం చెప్పాడు బ్రహ్మంగారు? వసంత కుమార్ ఏర వసంతరాయుడు పుడతాడు. ఏర వసంతరాయుడు జగన్మోహన్ రెడ్డి ఏర వసంతరాయుడు పుడతాడని బ్రహ్మంగారు చెప్పాడు. చూడు, రాష్ట్రానికి ఏర వసంతరాయుడు. ఆ ఏర వసంతరాయుడు పరిపాలన పోతుంది. మంచి పరిపాలన అందిస్తాడు. రాష్ట్రం తెలంగాణ కానీ ఇది కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యి రాష్ట్ర పరిపాలన బాగుంటుంది. ప్రజలు బాగుపడతారు. జనాలు అభివృద్ధి జరగద్ది. మంచి నిధులు వస్తాయి.
స్కూల్లో చదువుకునే పిల్లకాయలకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాక్షస పాలన సర్వనాశనం అయిపోద్ది. 10 వస్తున్నాయి నెల్లూరు జిల్లాలో. 10 మీద కోటరెడ్డి సీతారెడ్డి 140 ఎక్కువగా 45,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. ఏపీలో ఈసారి ఎవరు గెలవచ్చు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని సార్? ఆయన సంక్షేమ పథకాలు అన్నీ అందించాడు. ప్రతి ఒక్కటి ఇంటింటికి అవాతాతలకు కానీ అన్ని పెన్షన్లు కానీ మొత్తం కంప్లీట్గా రైతు భరోసా కానీ అన్నీ అందించాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. అంటే టీడీపీ వైసీపీ వాళ్ళు అభివృద్ధి చేయలేదని చెప్తుంది, ఏమంటారు? చెప్తుంటారు ప్రతిపక్షాల్లో కావాల్సినవి అన్నీ చెప్తుంటారు. ఇవి ఎలక్షన్లో కావాల్సినవి అన్నీ చెప్పారు కదా ప్రతిపక్షం వాళ్ళు. అది ఒకటి పట్టించుకోబడలే. వారు వన్ సైడ్ అనేది మొత్తం అవ్వాతాతలు. నెల్లూరు రోడ్లో ఆదాల ప్రభాకర్ అన్నే ఆయన మొత్తం డెవలప్మెంట్ చేశాడు కాబట్టి ఆయన వచ్చిన 7 నెలల్లో 150 కోట్లు డెవలప్మెంట్ చేశాడు. సపోజ్ మా ఏరియాలోని విజయలక్ష్మి నగర్ కానీ నిర్మలా నగర్ కానీ ఒక 5 కోట్లు పెట్టి డెవలప్మెంట్ చేశాడు. ట్రైన్లు కానీ రోడ్లు కానీ కంప్లీట్గా చేశాడు. ఇంకంతకంటే డెవలప్ చేసిన వాళ్ళకి ఓట్లు వేయకుండా పక్కన వాళ్ళకి వేస్తారా? ఖచ్చితంగా ఆదాలనే గెలుస్తాడు. For more videos like this, subscribe Big TV channel.